రామ్ గోపాల్ వర్మ గారు, నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు కొన్ని చూసాను. ఇలా కాదు, అలా కాదు అని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. హ్మ్. సో, నేను అన్నీ అడగాలనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? నాకు బేసిక్‌గా పాలిటిక్స్ కరెంట్ పొలిటికల్ ఈవెంట్స్ గురించి మాత్రం నేను మాట్లాడను. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకొని మిగతాది ఏదైనా అడగండి. రాజకీయాల గురించి మాట్లాడరా? నో. ఇది కూడా మార్పేనా? ఇది లేకపోతే అంటే అది ఇప్పుడు నేను భయం? నేను కాదు నేను ఎప్పుడూ పొలిటికల్ పార్టీలో లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలాసార్లు క్లియర్‌గా చెప్పింది, నేను సినిమా తీసింది కూడా జగన్ గారి క్యారెక్టర్ మీద నాకున్న ఒక ఇంప్రెషన్ తోటి తీశాను. నేను ఇప్పుడు ఎవరిని ఏ పార్టీకి ఓటేయమని అడగలేదు. గవర్నమెంట్ పాలన ఎలా ఉందని నేను చెప్పలేదు. ఎందుకంటే నాకు తెలియదు అసలు యాక్చువల్గా. నేను అది పట్టించుకున్నాను. ఇంకపోతే ఇప్పుడు కేసుల ఆస్పెక్ట్ అనేది సబ్ జ్యుడిస్లో ఉన్నాయి అన్ని కోర్టులో. సో దాని మీద నేను ఎక్కువ మాట్లాడలేను దాని గురించి కూడా. సో అవి రెండు తీసేస్తే మిగతాది నేను అడగచ్చు. రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని ఎందుకు సడన్‌గా డెసిషన్ తీసుకున్నారు? సడన్గా అది నేను ఎప్పటి నుంచి నేను ఆల్రెడీ ఇన్ఫ్యాక్ట్ సినిమా రిలీజ్కి ముందే చెప్పాను నేను మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళనని చెప్పాను. యా. రామ్ గోపాల్ వర్మ గారు, నిజంగా రాజకీయాల గురించి మాట్లాడరా? రేపు గవర్నమెంట్ మారినా ఇదే ఎప్పుడైనా? ఎప్పుడు ఆఫ్ కోర్స్ నేను మళ్ళీ నా మీద ఎవరైనా అనుకుంటారు మారిందిలే అని. రేపు ఎప్పుడైనా నో. ఎప్పటికీ నో. యా. రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. రాజకీయ సినిమాల జోలికి కూడా వెళ్ళరు. వెళ్ళను. మీ మీద ఒట్టు. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో మిమ్మల్ని కోపం వచ్చే క్వశ్చన్స్ అడిగానా? నా మీద ఒట్టేశారు కదా. అంటే ఇప్పుడు నేను బాగానే ఉంటే ఎవరి మీద నేర్చు కదా ఓటు. మీరు అడిగారు కాబట్టి, మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టి వేసాను. ఓకే. రామ్ గోపాల్ వర్మ గారు, మిమ్మల్ని నమ్మొచ్చా? సందర్భం బట్టి నమ్మొచ్చా అంటే నేను యాక్చువల్లీ ఇప్పుడు అబద్ధం చెప్పను. ఎందుకు అబద్ధం చెప్పను అంటే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు గుండెల మీద చేసుకుని చెప్పండి, ఇప్పుడు అబద్ధం చెప్పినాను. గుండెల మీద మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, నాకేం పోతుంది. కానీ పాయింట్ అబద్ధం నేను చెప్పను. ఎందుకంటే అబద్ధం ఈజ్ వెరీ ఒక టైర్సమ్ థింగ్. అది అన్ని దాన్ని కవర్ చేసి అన్నీ చేయాలి. అందుకని నేను మనసులో ఏదో ఉన్నదని చెప్పేస్తాను ఆ టైంకి. యా. సో ఒక అబద్ధం చెప్పరు. అబద్ధం చెప్పటానికి, మాట మీద నిలబడకపోవటానికి తేడా ఏమైనా ఉందా? మాట మీద నిలబడకపోవడం అనేది, మాట అనేది అప్పుడు మనం అనుకున్నది అంటే ఆ రోజు ఆ నిమిషంలో అనుకున్నది మీకు తర్వాత కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చి, లేకపోతే మీ మనసు మారి, లేకపోతే మీ వ్యూ పాయింట్ మారి, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ తోటి మీరు చేంజ్ చేసుకుంటారు. మైండ్ చేంజ్ చేసుకోవడానికి అబద్ధం చెప్పడానికి చాలా తేడా.